Hi guys, today మన టాపిక్ వచ్చేసి ఫిబొనాచి సిరీస్. హౌ టు సాల్వ్ ఫిబొనాచి సిరీస్ ప్రాబ్లం విత్ ద హెల్ప్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్. మనకు ముందు ఫిబొనాచి సిరీస్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఫిబొనాచి సిరీస్ వచ్చేసి ఫిబొనాచి సిరీస్ వాట్ ఈస్ మీన్ బై ఫిబొనాచి సిరీస్? ఫిబొనాచి సిరీస్ వచ్చేసి మనకు the sum of previous two digits is the Fibonacci series. Sum of previous two digits. Example వచ్చేసి 0 1 n1 n2 అనుకుంటే 0 n1 n2 అనుకుంటే వీటి సమ్మేషన్ అంటే 0 + 1 అంటే ఇక్కడ మళ్ళీ 1 మళ్ళీ లాస్ట్ ప్రీవియస్ 2 డిజిట్స్ వచ్చేసి మళ్ళీ వీటి ఇప్పుడు 2 అవుద్ది. 1 + 1 2, 1 + 2 3, 2 + 3 5, +5 8, సో ఆన్ ఇలా వెళ్ళిపోద్ది అన్నట్టు ఫిబొనాచి సిరీస్ అంటే. ఓకే, దిస్ ఈస్ ద యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ ఫిబొనాచి సిరీస్, which means last two previous digits, summation of last two previous digits is said to be as the Fibonacci series. దీన్ని మనం జావాలో ఎలా రాయాలి, జావా కోడ్ ఎలా రాయాలి, దీనికి యాక్చువల్గా ఎలా రాయాలి అంటే మనము దీనికి చాలా మెథడ్స్ ఉంటాయి. నార్మల్ మెథడ్ ఉంటుంది, మళ్ళీ వెళ్తే రికర్షన్ మెథడ్ చాలా ఉంటాయి. మనకి ఇనిషియల్గా ఫస్ట్ నార్మల్ మెథడ్ నేర్చుకోవాలి. సో నార్మల్ మెథడ్ వచ్చేసి సో ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ క్రియేట్ చేసుకొని మెయిన్ మెథడ్లో మనం లాజిక్ అనేది రాయబోతున్నాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్, ఇది వచ్చేసి మెయిన్ మెథడ్, క్లాస్లో మెయిన్ మెథడ్. ఈ మెయిన్ మెథడ్లో మనము ఇనిషియల్గా లోకల్ వేరియబుల్స్ వచ్చేసి ఇంటీజర్ డేటా టైప్ లోకల్ వేరియబుల్స్ 3 తీసుకోవాలి. ఇనిషియల్గా ఇంట్ నంబర్ 1 దీనికి వాల్యూ అసైన్ చేయాలి. ఎందుకు అంటే లోకల్ వేరియబుల్ వాల్యూ అనేది JVM ప్రొవైడ్ చేయదు, డిఫాల్ట్ వాల్యూ ప్రొవైడ్ చేయదు. సో మనమే డిఫాల్ట్ వాల్యూ అని ఇవ్వాలి. సో ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 0 అనుకోవాలి, ఫస్ట్ వాల్యూ. సెకండ్ వాల్యూ num2 వచ్చేసి 1 అనుకోవాలి. ఇప్పుడు మనము ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ లూప్ int =0 i <= n వాల్యూ వరకు i ++ ఇంక్రిమెంట్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ మనం వచ్చేసి లాజిక్ రాసుకోవాలి. మెయిన్ లాజిక్ వచ్చేసి ఇటరేట్ చేయడం. ఎలా అంటే సో ఇక్కడ మనం యాక్చువల్గా స్వాప్ చేయాలి. ఏంటి num1 యాక్చువల్లీ ఇక్కడ ప్రింట్ చేయాలి. మనం వాల్యూ వచ్చేసి ప్రింట్ చేయాలి. ఏం వాల్యూ? ప్రింట్ ఎలాంటి షార్ట్ కట్లో రాస్తున్నా, num1 ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసేసిన తర్వాత ఇక్కడ మనము స్వాప్ చేయాలి. num1 num3 num1 + num2. num1 num2 అవుద్ది. num2 num3 వాల్యూ అసైన్ చేయాలి. సో అలా మనం లూప్ అనేది క్లోజ్ చేసుకొని మెథడ్ క్లోజ్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం క్లాస్ క్లోజ్ చేసుకోవాలి. ఇది టోటల్ కోడ్ వచ్చేసి ఇది.